బ్యాక్ టు న్యూస్. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కినా అంతా కలిసే పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశించింది. ప్రతి నియోజకవర్గం నుండి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారని, ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అంతర్గత విభేదాలతో పార్టీ గెలుపునకు ఆటంకాలు కలిగించవద్దంటూ క్లారిటీ ఇచ్చింది అధిష్టానం. ఢిల్లీలో బీజేపీ ఆఫీసులో పార్టీ చీఫ్ నడ్డా, అగ్రనేత అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ, యూపీ, ఛత్తీస్గఢ్, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో సమావేశాలు జరిగాయి. ప్రధానంగా తెలంగాణ కోర్ గ్రూప్ నేతల మీటింగ్లో రాష్ట్ర ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, చంద్రశేఖర్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ శివప్రకాష్, రాష్ట్రం నుండి ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో 17 లోక్సభ స్థానాల్లో ఆశావహులు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. రాష్ట్రంలో పలు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థుల పేర్ల జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైకమాండ్కు సమర్పించారు. ఈ జాబితాలో సుమారుగా 50 మంది పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఆ లిస్టులో అభ్యర్థుల పనితీరు, గెలుపు అవకాశాలు, ఇతర అంశాలపై చర్చ జరిగింది. అంతకుముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. కోర్ గ్రూప్ నేతల భేటీలో దాదాపుగా 5 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్లతో పాటు మరో స్థానం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బలమైన అభ్యర్థులు లేని, కొత్తగా ఇతర పార్టీల నుండి చేరే నియోజకవర్గాలపై కూడా ఇందులో చర్చించారు. ప్రధానంగా నల్లగొండ, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్, జహీరాబాద్ మరో స్థానం ఉన్నాయి. ఇక సింగిల్ నేమ్, అసలు అభ్యర్థులే లేని దాదాపు 10 స్థానాలకి పక్కన పెట్టేశారు. మిగిలిన 6 స్థానాలకు సంబంధించి ఫస్ట్ 3 పేర్లను ఈ మీటింగ్ లో ఫైనల్ చేశారు. ఈ ముగ్గురులో గెలుపు గుర్రాలను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు 3 పేర్లను ప్రతిపాదించిన స్థానాలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా కోర్ గ్రూప్ భేటీలో ఉన్న 2 నేతలు కూడా మహబూబ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు. దీంతో ఆ స్థానంపై చర్చ సందర్భంగా ఆ నేతలిద్దరిని బయటకు పంపి ఆ సీటుపై చర్చించి ఫస్ట్, సెకండ్ గా పేర్లను ఫైనల్ చేసినట్టుగా తెలిసింది. అయితే భేటీ అనంతరం ఈ సీటుపై నేతలిద్దరూ మహబూబ్ నగర్ సీటు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో హైకమాండ్ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బలమైన అభ్యర్థులు లేని జహీరాబాద్, ఖమ్మం, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లికి సంబంధించిన నియోజకవర్గాలలో ప్రస్తుతం తీవ్ర పోటీ కనబడుతోంది. కొత్తగా బీజేపీలోకి వలసలు ఊపందుకున్నాయి. అయితే పార్టీ కోసం ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న తమకు టికెట్ దక్కదనే ఆందోళనలో సీనియర్లున్నారు. ఇక తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తామంటూ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ కోసం సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టుగా చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్, కార్యక్రమాలు, పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తుంది.